హలో అండి. రాజా వంటగదిలోకి వెళ్ళాడు. ఎందుకో క్యాచ్ చేయండి మీరు పాయింట్. ఎందుకు వెళ్ళాడంటే ఇదిగోండి వంటగదిలో ఈ డబ్బాల నిండా వాడికి కావాల్సినవి ఉన్నాయంట. ఏమున్నాయంటే అది కూడా చూడండి, ఇలా చూస్తున్నాడు. ఏం కావాలి నీకు? దా తిందురా, దా. ఏం తింటావు నువ్వు? సెలెక్ట్ చేసుకుందిరా. మొన్న గవ్వాలు చేయించాడు కదండి, గవ్వాలు చేయిస్తే గవ్వాలని వాడికి పాకం లేకుండా, బెల్లం పాకం లేకుండా తీసామండి. ఎందుకంటే మళ్ళీ మంచిది కాదంటున్నారు కదా బెల్లం పెడితే. ఇదిగో బెల్లం పాకంలో వేయకుండా సెపరేట్గా తీసామండి వాడికి. తిన్నా చేయి కొరికేవరా నాయన, గిన్నెలో వేసేదాకా కూడా ఆగో. బాగున్నాయా? నలగట్లేదు అనుకుంటా. ఏయ్యా పగలగొట్టమంటావు రాయితో? నలగట్లేదా నీకు? బొయ్యిలు నవ్వుతావుగా. పర్ర బోన్స్ అయితే పర్రాలు ఆడిస్తాడు. ఇదిగో పట్టు, దగ్గరుండి చేయించుకున్నావుగా మన గవ్వల్ని. చిన్నగా తిను, మేమేం తినం, చిన్నగా తినాలి. గబక్క తినేసి మళ్ళీ పెట్టమని అడుగుతూ ఉంటాడండి. బాగున్నాయా నాన్న? చాలే, ఇంకా చాలే. మళ్ళీ చిరుతిళ్ళు ఎక్కువైపోతాయి, అన్నం తినం. ఇంకా అయిపోయిందిలే. బాగుందా రాజు? ఎలా ఉంది? నచ్చిందా? అక్కడేమో బిస్కెట్లు ఉన్నాయంట. బిస్కెట్ స్మెల్ రాకపోయినా కూడా కళ్ళతోటి తెలిసిపోద్ది మా వాడికి. అవేంటో కూడా గ్రహించేస్తాడనమాట. రాజా ఇంకా చాలే, పద. ఇంక లేవులే, పద. నడు వెళ్దాం పదిక. ఏంటో కనిపిస్తుంది అంటే పద్దాకి ఇదేనయ్యా నీకు చిరుతిళ్ళే. చిన్నపిల్లలు తింటారు చూడండి. చిన్నపిల్లలన్నా ఏంటంటే 3 ఏళ్ళు రాగానే బడికి పంపించిద్ది వాళ్ళమ్మ పిల్లల్ని. ఇంకా మనోడు బడికి లేదు, ఏమి లేదు. ఆహా, కళ్ళతో చూస్తే కూడా తెలిసిపోయిద్దా నీకు అవేంటో? బిస్కెట్లు ఉన్నాయంటే ఇక్కడ. స్కూల్కి వెళ్ళేది కూడా లేదు. ఇద్దరం ఎదురెదురుగా కూర్చోవడమే రోజు మనం. ఏ రాజమ్మా? రేయ్ ఇటు చూడు ఒకసారి, పిలుస్తుంది నిన్నేరా నాయన. హోయ్ ఏ రాజుగా, టేబుల్ మీద ఏం లేవులే, చాలులే. ఇక నిన్నేగా పిలుస్తున్నాను, ఒకసారి చూడొచ్చుగా. ఇటు చూడొచ్చుగా ఒకసారి. తెలుసు వాడిని పిలుస్తున్నానని తెలుసు. ఎటో చూస్తాడు. నిన్నేగా పిలుస్తున్నా నేను, నిన్ను కాక ఎవరైనా పిలుస్తున్నాను? మన ఇద్దరమేగా ఉంది ఇంట్లో. ఎందుకు ఏం తెలియనట్టు ఫోజులు కొడతావు? నిన్నే ఏం తెలియనట్టు ఫోజులు మళ్ళీ. పద. చాలా తిన్నావాళ్ళే నిన్న ఓపెన్ చేసినప్పుడు, అమెజాన్లో వచ్చినాయి అన్నాగా నేను. అయ్యో బాబోయ్, కట్ చేసిద్దండి, జాగ్రత్త. అయ్యయ్యో.